ఆన్స్ రాజ్యాన్ని అశ్వరాజు పాలించాడు మరియు అతని మరణం తరువాత అతని కుమారుడు మహారాజా కలసం ప్రజలను మంచి మార్గంలో రక్షించడానికి ప్రమాణం చేశాడు. మహారాజా కలసం రాజ్య పేరు ఓపెన్ ఆన్స్ రాజ్యం మరియు నీటి కింద అందమైన ఆలయాన్ని నిర్మించాడు. మహారాజా కైలాసం గంగాధరుడికి గొప్ప భక్తుడు. నీటి కింద అతను ఒక ఆలయాన్ని నిర్మించాడు. దేవాలయం పట్ల ఆయనకున్న ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలను రక్షించడం మరియు కష్టకాలంలో రాజ్యాన్ని రక్షించడం. రుద్రవీణలతో స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుడు వెంటనే వారి ఆశీర్వాదంతో వారికి సహాయం చేస్తాడు మరియు ఆలయం రహస్య తలుపు కింద లాక్ చేయబడి నీటి ప్రవాహాన్ని ఆపడానికి మరియు నీటి ప్రవాహాన్ని విడుదల చేయడానికి ఉంటుంది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆలయం జ్యోతి నీటి కింద ఎప్పుడూ ఆగిపోదు. రహస్య తలుపు అకస్మాత్తుగా తెరిచినప్పుడు యంత్రాంగం పనిచేస్తుంది. నంది గంగాధరుడికి ఎదురుగా వస్తుంది మరియు బంగారు త్రిశూలం గంగాధర చేతికి వస్తుంది మరియు ఈ సమయంలో గంగాధర ముందరి తలలోని నీరు విగ్రహం వెనుక ఉన్న చిన్న శివలింగానికి ప్రవహిస్తుంది మరియు సంగీతం ప్లే చేయడం ద్వారా మహారాజా కైలాసం రుద్రవేణతో గంగాధరుడిని పూజిస్తుంది. ఓపెన్ ఆన్స్ రాజ్యాన్ని మహారాజా కైలాసం పాలిస్తుంది మరియు మామగుటుకు యుద్ధం తర్వాత ఒక రోజు అడవికి అనుమానాస్పదంగా వెళ్లినప్పుడు మహారాజు ఒక ఏనుగును గాయపరిచి మేల్కొలపలేకపోయాడు. అడవిలో ఏనుగుకు చికిత్స చేయడానికి మందు కోసం వెతికాడు. మానవ మరియు జంతువుల ఆరోగ్యానికి చికిత్స చేయడానికి సిద్ధ ఆయుర్వేదం కోసం వెతికాడు. సర్వకర్మ అనే వ్యక్తిని అడవి సంరక్షకుడు కనుగొన్నాడు. అడవి సంరక్షకుడు ప్రజలకు మరియు జంతువులకు మందులు అందించడం ద్వారా సహాయం చేస్తాడు. మహారాజు కైలాష్ మొదటిసారి సర్వకర్మ కుమార్తె తులసి మరియు అకస్మాత్తుగా అతను అడవిలో తులసిని వివాహం చేసుకున్నాడు మరియు ఆమెను తన రాజ్యానికి తీసుకువచ్చాడు మరియు ప్రజల ఉనికితో అతను తన రాజ్యంలో మళ్లీ వివాహం చేసుకున్నాడు. మహారాజు కైలాష్ ఇతర శత్రువుల నుండి ప్రజలను బానిసత్వం మరియు ఆహారం నుండి రక్షించడానికి పోరాడాడు. వివిధ రకాల పప్పులు, బియ్యం మరియు కూరగాయలు ఆకలితో ఉన్న ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడపడానికి చాలా పోరాటాలు ఎదుర్కొన్నారు. మహారాజు కలష్ ప్రజలు మరియు మహామంత్రితో చర్చించి పేదలు మరియు పేద ప్రజలకు రోజువారీ దినచర్యలో ఆహారం ఇవ్వడానికి కొత్త అన్నపూర్ణ మహల్ నిర్మించాలని ఆదేశించాడు. అభిమన్యు తన భార్య తులసి, కుమారుడు అభిమన్యులతో సంతోషంగా జీవించాడు. తన రాజ్యం నుండి ఇతరులను కొంత భాగాన్ని కాపాడటానికి అతను తన చేతులతో రాజ్యంలో ఉండటానికి ఇతర స్థానిక ప్రజలను బహిరంగ ఆహ్వానాన్ని ఆహ్వానించాడు. ఆహ్వానంలో మహారాజా కైలాష్ ప్రజలు ఎల్లప్పుడూ నా రాజ్యానికి స్వాగతం అని పేర్కొన్నాడు మరియు నేను మహారాజా కైలాష్ ప్రజలను బానిసత్వం నుండి కాపాడతానని మరియు నా పాలన వరకు నా రాజ్యంలో అందరూ తమ సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఆహ్వానించబడే వరకు ప్రజలకు ఆహారం మరియు ఆశ్రయం నుండి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. మహారాజా ప్రతి రాజ్యం మరియు ప్రతి ప్రజలకు ఆహ్వానాన్ని వ్యాప్తి చేయమని చెప్పాడు మరియు తన రాజ్యం అంతటా ఆహ్వానాన్ని పంపిణీ చేయడానికి వేలాది మంది యోధులను పంపాడు. మహారాజా కైలాష్ నుండి వచ్చిన ఈ ఆహ్వానాన్ని చూసిన తరువాత స్థానిక రాజ్యం ఆశ్చర్యపోయింది మరియు బానిసత్వం లేకుండా ప్రజలకు ఆహారం మరియు ఆశ్రయం ఎలా ఇవ్వగలదో ఆశ్చర్యపోయింది మరియు ఓపెన్ బాహువుల రాజ్యంలో నిధి ఉందని భావించింది. కాబట్టి మహారాజా కైలాష్ ఆహారం మరియు ఆశ్రయం అందించడం ద్వారా ప్రజలను నిర్వహించడానికి ధైర్యం చేశాడు. ప్రజలందరినీ తన రాజ్యంలోకి స్వాగతించారు మరియు వారిని బాగా చూసుకున్నారు మరియు ప్రజలు సంతోషంగా భావించారు మరియు మహారాజా కైలాష్ మామగుటుకు మహారాజా కైలాష్ ప్రజలను పరిపాలించడం మరియు వారికి అత్యాశతో వ్యవహరించడం గుటుకుకు నచ్చలేదు మరియు మహారాజా కైలాష్ ప్రజలకు ఆహారం మరియు ఆశ్రయం ఇవ్వడానికి మొత్తం రాజ్యాన్ని దానం చేస్తాడని భావించాడు మరియు మూసివేసిన బాహువుల రాజ్యాన్ని మహారాజా ధనందర్ ఇద్దరూ మహారాజా కైలాష్ను చంపాలని ప్లాన్ చేశారు. గుటుకు ధనందర్తో ఇలా అన్నాడు, ఓపెన్ బాహువుల రాజ్యంలో మీకు సగం వాటా ఇస్తాను మరియు ఇద్దరూ ప్రజలను పరిపాలిస్తారు మరియు ధనందర్ గుటుకు నుండి ఆఫర్ను అంగీకరించి ఒక ప్రణాళికను రూపొందించడానికి చేతులు కలిపాడు. మహారాజా కైలాష్ని చంపడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒకరోజు మహామంత్రి మహారాజా కైలాష్ దగ్గరికి వచ్చి మన రాజ్యం ఇబ్బందుల్లో ఉందని చెప్పాడు. మహారాజా కైలాష్ బహిరంగ ఆహ్వానం ద్వారా ప్రజలు గుమిగూడిన వారందరికీ ఆహారం పెట్టడానికి మేము ఆహార ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. అతను వివిధ రకాల పప్పులు, బియ్యం మరియు కూరగాయల కారణంగా ప్రజలందరికీ ఆహారం పెట్టలేకపోయాడు. స్థానిక రాష్ట్రాలు ప్రజలకు ఆహారం ఇవ్వడానికి అవసరమైన పప్పులు మరియు బియ్యం, కూరగాయలను సకాలంలో పంపడం లేదు. మహారాజా కైలాష్ మహామంత్రి అన్నారు, నా సంపద విషయానికి వస్తే నా మరణం వరకు ప్రజలకు ఆహారం ఇస్తానని నేను హామీ ఇచ్చాను. ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి నా మొత్తం రాజ్యాన్ని అమ్మేస్తాను. మహామంత్రి అని పిలిచే మహారాజుకు పెద్ద మొత్తంలో పప్పులు, బియ్యం తెచ్చి వారికి ఎక్కువ చెల్లించమని చెప్పాడు. మహామంత్రి స్థానిక రాష్ట్రాలకు కొత్త ధరలు మరియు వేగవంతమైన డెలివరీ కోసం ఇచ్చాడు. తద్వారా మేము సమయానికి ప్రజలకు ఆహారం ఇవ్వవచ్చు. రోజురోజుకు అన్ని ప్రజలు బహిరంగంగా పెరుగుతున్నారు.
రాజ్య దినాలు గత సంవత్సరాలలో మహామంత్రి మహారాజును దాటుకుని వచ్చి ప్రజలకు ఆహారం ఇవ్వడానికి సంపద సమస్య ఉందని చెప్పాడు. మనం 1 సంవత్సరం మాత్రమే ప్రజలకు ఆహారం ఇవ్వగలం. మహారాజు ఆందోళన చెంది మహామంత్రితో ఇలా అన్నాడు: ఇతర స్థానిక రాజ్య ప్రజలను జయించి చంపి అన్ని సంపదలను తీసుకువచ్చి నా ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దేవుడు నాకు చెడు మనస్సు ఇవ్వలేదు. మహారాజా ప్రణాళిక ప్రకారం మన రాజ్యంలో ప్రజలు రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రజలు నన్ను విశ్వసించారు. నేను ప్రజలకు ఆహారం ఇవ్వాలి మరియు ప్రజలందరినీ ఒకచోట చేర్చి, నా ప్రియమైన ప్రజలారా, నేను ఇన్ని రోజులు మీకు ఆహారం పెట్టాను. ఇప్పుడు మా రాజ్యం అధిక ధరలు చెల్లిస్తున్న స్వదేశీ రాష్ట్రాల నుండి పప్పులు మరియు బియ్యం మొదలైన వాటిని ఎగుమతి చేయడానికి మహారాజా కైలాష్ ప్రజలను వ్యవసాయం చేయమని ఆహ్వానిస్తున్నాడు. వారికి ఉచిత భూమిని అందించడం ద్వారా పప్పులు బియ్యం మొదలైనవి సిద్ధం చేయండి మరియు పూర్తయిన తర్వాత ప్రజలు సంపద కోసం మా ఓపెన్ ఆర్మ్స్ రాజ్యానికి తిరిగి అమ్మవచ్చు. ప్రజలు వారి కళ్లలో కన్నీళ్లు పెట్టుకున్నారు. భూమిని పొందడానికి మహారాజాను కలిశారు. ప్రజలందరూ సమావేశమై వారి భూములలో విత్తనాలు నాటారు మరియు బాగా సాగు చేశారు. రోజులు గడిచే కొద్దీ ఓపెన్ ఆర్మ్స్ రాజ్యంలోని ప్రజలందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నీటి సమస్య కారణంగా మహారాజా కైలాష్లో గుమిగూడిన ప్రజలందరూ మొక్కలు పెరగడానికి నీరు కష్టతరమైన వేసవి. అనుమానంతో అమ్మ వాసాయి మహారాజు కైలాష్ గంగాధరుడికి పూజ నిర్వహించాడు. అతను రహస్య తలుపు తెరిచాడు. గంగాధరుడిని పూజించడానికి తలుపు తెరిచిన తర్వాత నీటిలో మునిగిపోయాడు. ప్రజలందరూ కలిసి దేవుని దర్శనం కోసం కైలాష్ మహారాజును చూడటానికి గుమిగూడారు. అన్ని తలుపులు తెరిచినప్పుడు మహారాజు కైలాష్ కుమారుడు అభిమన్యు మరియు భార్య తులసి జ్యోతిని వెలిగించారు. నంది ముందు గంగాధరుడిని చూశాడు. బంగారు త్రిశూలం గంగాధర చేతికి వచ్చింది. అకస్మాత్తుగా గంగాధర నుదుటి నుండి పక్కన ఉన్న చిన్న శివలింగం మీద నీరు పడింది. ప్రజలందరూ దివ్య జ్ఞానాన్ని అనుసరించారు. రుద్రవేణ సంగీతం పూర్తయిన తర్వాత మహారాజు కైలాష్ గంగాధరుడికి వర్షం కోసం ప్రార్థించారు. అకస్మాత్తుగా ఆకాశంలో భారీ ఉరుములు, వర్షం కురవడంతో ప్రజలు షాక్ అయ్యారు మరియు వర్షం పట్ల సంతోషంగా ఉన్నారు. మహారాజు కైలాష్ పూజ తర్వాత రహస్య తలుపును మూసివేశాడు. ప్రజలందరూ బాగా సాగునీరు అందించారు మరియు వారి కృషి కారణంగా వారు తమ వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలను పొందారు. పెద్ద మొత్తంలో పప్పులు, బియ్యం, కూరగాయలు, వందలాది ఎద్దుల బండిని మోసుకెళ్తున్నాయి. అకస్మాత్తుగా మహారాజా ప్రజలు పప్పులు, కూరగాయలు, బియ్యం తీసుకువస్తున్న దృశ్యాన్ని చూసి మహారాజా మరియు మహామంత్రితో, చూడండి మహామంత్రి, మా ప్రజలు పప్పులు, బియ్యం, కూరగాయలు తెస్తున్నారు. మా చేతులు తెరిచి ఉన్న రాజ్యం దయచేసి వారి కష్టానికి ఉత్తమ ధర ఇవ్వండి అని మహారాజా కైలాష్ తన కళ్లలో కన్నీళ్లు పెట్టుకుని మహామంత్రిని కౌగిలించుకున్నారు. ప్రజలు నేరుగా అన్నపూర్ణ గోడౌన్కు వెళుతున్నారు. అక్కడ పప్పులు, బియ్యం నిల్వ చేయబడ్డాయి. మహారాజా ప్రజలను చూసి తమ రాజ్యానికి సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు మరియు మహారాజా వారి ప్రయత్నానికి సంపదను అందించడానికి మహామంత్రి అని అన్నాడు. మహామంత్రి, ప్రజలందరూ సమావేశమై సంపదను తిరస్కరించారు మరియు ప్రజలు మహారాజా అని అన్నారు. మీరు మీ రాజ్యంలో మాకు పిల్లవాడిలా ఆహారం పెట్టారు మరియు కష్ట సమయాల్లో మాకు ఆశ్రయం ఇచ్చారు. ఇది మా రాజ్యాల ప్రయత్నానికి ప్రతిఫలం కాదు. మహారాజా, దయచేసి మమ్మల్ని స్థానిక ప్రజలలాగా చూడకండి. మేమందరం మీ శ్రేయోభిలాషులు మహారాజా. ఇది విన్న మహారాజు కైలాష్ ప్రజలను కౌగిలించుకుని సహాయం కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహారాజు మహామంత్రి, ప్రజలు నాతో ఉన్నారు. దేవుడు నా మంచితనంతో ఉన్నాడు. అప్పుడు మన రాజ్యంలో ప్రజలకు ఎలా ఆహారం పెట్టాలి మరియు ఈ అన్నపూర్ణ నా పాలన ఉన్నంత కాలం నడుస్తుంది. మహారాజా వారి రాజ్య ప్రజలను మరియు స్థానిక రాజ్య ప్రజలను పోషించాడు మరియు ఆహార సమస్య పునరుద్ధరించబడింది అని అన్నాడు. మరోవైపు గుటుకు మరియు ధనుధర్ ప్రణాళిక వేసుకున్నారు. మనం ఆయుధం ద్వారా లేదా వ్యక్తుల ద్వారా మహారాజు కైలాసుడిని ఓడించలేమని అతని మాటల ద్వారా మనం ప్లాన్ చేయవచ్చు. కాబట్టి వారు అమావాస్య ప్రారంభమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అమావాస్య ప్రారంభమైంది మరియు మహారాజు కైలాసుడు భార్య తులసి మరియు కుమారుడు అభిమన్యు ప్రార్థన తర్వాత ప్రజలను రక్షించడానికి గంగాధరుడిని పూజించడానికి వచ్చారు. మహారాజు కైలాసుడు ప్రజలందరికీ బట్టలు, సంపద మొదలైన వాటిని బహుమతిగా ఇచ్చాడు. ఎవరికైనా ఏదైనా కావాలని అడిగాడు. అందరికీ వారు కోరుకున్నది లభించింది. అకస్మాత్తుగా చేతులు మూసుకుని మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజు కైలాసుడు మిగిలి ఉన్నాడు. ధర్ధర్ గుటుకుతో వచ్చి మహారాజు కైలాసుడు 2 కాళ్లు అడిగాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. చేతులు తెరిచి నవ్వాడు. మహారాజు చుట్టూ ఉన్న రాజ్య ప్రజలు కోపంగా దాడి చేయడానికి వచ్చారు. ధనుంధర్ మహారాజు కైలాసుడిని ఆపాడు. ఇది రాజు బహుమతి అని ప్రజలందరూ నిస్సహాయంగా భావించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరు నా కాళ్లు కోరుకున్నారు, సరే తీసుకోండి. ప్రజలందరూ ఎదురుగా వచ్చి వద్దు అని అన్నారు. దయచేసి అలా చేయకండి. మహారాజా మాటలు ఎప్పుడూ వెనక్కి తీసుకోకండి. అకస్మాత్తుగా ధరుధరుడు మహారాజ్ ఖలాష్ యొక్క 2 కాళ్లను నరికివేశాడు మరియు ప్రజలందరూ షాక్ అయ్యారు మరియు
ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా గుటుకు అన్నపూర్ణ ఆహార కర్మాగారాన్ని కాల్చమని మరియు రాజ్య ప్రజల ఇళ్లను తెరిచి బహిరంగ రాజ్య ప్రజలందరినీ చంపమని ఆదేశించాడు. ఇది వింటూనే మహారాజా కైలాష్ ధనంధర్ కత్తిని తీసుకుని గుటుకుల ఒక కాలును నరికివేశాడు మరియు ధనంధర్ ఒక చేయి మరియు ధనంధర్ సైన్యం ప్రజల ఇళ్లపైకి వచ్చి కాల్పులు జరిపింది మరియు గుటుకు మరియు ధనంధర్ తన మహారాజును చంపడానికి వచ్చి తన యోధులను భార్య తులసి మరియు కొడుకు అభిమన్యు చంపమని ఆదేశించాడు. మహారాజు కైలాష్ తన ప్రజలను మరియు అతని భార్య మరియు కొడుకును ధనంధర్ మరియు గుటుకు నుండి రక్షించమని మహామంత్రిని ఆదేశించాడు. మరియు మహారాజా కైలాష్ నీటిపైకి వచ్చి కాళ్లు కత్తిరించి దూకాడు మరియు ఇల్లు అంతా నిప్పంటించబడింది. అన్ని తలుపులు మూసివేయబడ్డాయి మరియు మహారాజా ధనంధర్ మరియు గుటకే 20 మంది రహస్య ద్వారం వైపు వచ్చి నీటిలో మునిగిపోయారు. నంది ప్రభువును చూశాడు. గంగాధరుడు ముందు బంగారు త్రిశూలం గంగాధరుడు చేతికి అకస్మాత్తుగా నీరు వచ్చి గంగాధర మహారాజు నుదుటి నుండి పక్కనే ఉన్న చిన్న శివలింగం మీద పడింది. గంగాధర మహారాజు రుద్రవీణను తీసుకుని సంగీతంతో వాయించసాగాడు. ఆకాశం నుండి కురుస్తున్న భారీ ఉరుములతో కూడిన వర్షం నీరు ఇంటి మంటలను ఆపివేసింది. అన్నపూర్ణ ఫుడ్ ఫ్యాక్టరీ మంటలు చెలరేగాయి. ధననంధర్ మరియు గుటుకు రుద్రవీణను వాయిస్తూ మహారాజు కైలాసుడి వైపు వచ్చి మహారాజు కైలాసుడి తల నరికివేశారు. రాజ్యమంతా మహారాజు కైలాసుడి మరణానికి హృదయ విదారకంగా ఎదురు తిరిగింది. ప్రజలను రక్షించడానికి అతను చనిపోయే వరకు పోరాడాడు. మరోవైపు మహామంత్రి తులసి మరియు అభిమన్యులను ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం నుండి రక్షించాడు మరియు యోధులు మరియు ప్రజలు ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం ధనంధర్తో పోరాడారు. కానీ ధననంధర్ ఆయుధాలు ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం అనైతిక మూసిన చేతులను కోల్పోయింది. రాజు రాజ్యం మహారాజా ధనంధర్ ప్రభువు గంగాధరుడి చేతి నుండి బంగారు త్రిశూలాన్ని తీసుకున్నాడు మరియు గుటుకు కొత్త రాజు అయ్యాడు. రాజు ధనంధర్ రాజు మూసిన చేతులతో ప్రజలను పరిపాలించాడు మరియు మహారాజా మరణానంతరం కైలాసం చింపి మహామంత్రి ఏర్పాటు చేసిన ఎద్దుల బండ్ల సహాయంతో అడవిలోని అమెజన్ మస్థలానికి వెళ్లా మరియు గుటుకు రాణి తులసి మరియు అభిమన్యులను వెతుకుతూ గంగాధర ఆలయం కింద దాక్కున్న రహస్య తలుపును తెరిచాడు. ఒక రోజు ప్రయాణం తర్వాత తులసి మరియు ఆమె కుమారుడు అభిమన్యు ఆమె జన్మస్థలం పుష్కరిణి దగ్గరకు వచ్చి తన తండ్రి సర్వకర్మ వద్దకు వచ్చి మహారాజా కైలాసుడిని ధనంధర్ మరియు అతని మామ గుటుకు చంపివేశారని స్వరకర్మ విన్న తర్వాత తులసిని తీసుకెళ్లాడు మరియు అభిమన్యుని ఓపెన్ ఆర్మ్ రాజ్యం నుండి దూరంగా అడవి కింద సురక్షితమైన ప్రదేశానికి. రోజులు 18 సంవత్సరాలు గడిచాయి. గుటుకు ఇంకా తులసి మరియు కుమారుడు అభిమన్యుని కనుగొనలేకపోయాడు మరియు ఆహారం కోసం ప్రజలను హింసించడం ద్వారా తన పాలనను ప్రారంభించాడు మరియు ప్రజలందరూ మహారాజు గుటుకు మరియు ధనుధర్కు బానిసలుగా మారారు. ధనుంధర్ ప్రభువు గంగాధరుడి బంగారు త్రిశూలాన్ని పట్టుకుని ట్రెస్సర్ ఇప్పటికీ నీటి అడుగున ఉన్న ఆలయంలో ఒక మస్త్రికంగా ఉన్నాడు. గుటుకు అన్నపూర్ణ అనే ఆహార కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసి ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి మరియు వారికి ఆశ్రయం ఇవ్వడానికి మరియు అన్ని భూములు మరియు నీటిపారుదల పరికరాలను మహారాజు గుటుకు తిరిగి ఇచ్చాడు. ప్రజలు ఆహారం కోసం రోజురోజుకు చనిపోతున్నారు. మరోవైపు స్వరావకర్మ తన మనవడు అభిమన్యుని తన తండ్రి ప్రతిఫలం కోసం శిక్షణ ఇచ్చి గర్వాన్ని తిరిగి తెచ్చి ప్రజలను రక్షించి మహారాజు గుటుకు మరియు ధనంధర్ వైపు ఓడించడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు. అభిమన్యు తన తల్లికి తన ప్రజలకు న్యాయం మరియు స్వేచ్ఛను తీసుకురావడానికి ఓటమిని వాగ్దానం చేశాడు. ఇది ధైర్యం, స్థితిస్థాపకత మరియు శాశ్వత భక్తి శక్తి యొక్క కథ. గుటుకు మరియు ధనంధర్లను ఓడించి బంగారు త్రిశూలాన్ని తిరిగి పొంది రాజ్యం యొక్క శ్రేయస్సును పునరుద్ధరించడానికి అతను చేసిన ప్రయాణం ఓపెన్ ఆర్మ్స్ రాజ్యానికి కొత్త శకానికి నాంది పలికింది మరియు ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి మరియు బానిసత్వాన్ని నాశనం చేయడానికి అన్నపూర్ణ ఆహార కర్మాగారాన్ని మళ్లీ నిర్వహించింది. అహంకారాన్ని గంగాధర బంగారు త్రిశూలం తిరిగి తీసుకురావడానికి మరియు తిరిగి చెల్లించడానికి అభిమన్యుడు వెళ్తున్నాడు. గంగాధర స్వామి నీటి అడుగున ఉన్న ఆలయం నుండి బంగారు త్రిశూలాన్ని తిరిగి పొందడం చాలా ముఖ్యమైనదని అభిమన్యుకు తెలుసు. ఇది దైవిక అనుగ్రహానికి చిహ్నం మాత్రమే కాదు, ప్రజలకు అపారమైన శక్తి మరియు ప్రేరణకు మూలం కూడా. దీన్ని చేయడానికి దాచిన ఆలయ తలుపులను అన్లాక్ చేయగల రహస్య కీని అతను కనుగొనవలసి వచ్చింది. అతని తల్లి రాణి తులసి వెల్లడించిన ఈ కీ తరతరాలుగా అందించబడింది మరియు ఇప్పుడు వారి ఆధీనంలో ఉంది. పెరుగుతున్న అశాంతి గురించి తెలుసుకున్న గుటుకు మరియు ధనుంధర్ తులసి మరియు అభిమన్యుల కోసం తమ అన్వేషణను ముమ్మరం చేశారు. వారు అనేక ఉచ్చులను ఏర్పాటు చేసి రాజ్య భద్రతను రెట్టింపు చేశారు. గూఢచారులు మరియు సమాచారం అందించేవారు ప్రతి చోటా ఉన్నారు. దీని వలన అభిమన్యు తిరుగుబాటుకు స్థానం లభించడం కష్టతరమైంది. అరుదైన రక్తచంద్రునితో గుర్తించబడిన రాత్రి అభిమన్యు మరియు అతని తిరుగుబాటుదారులు తమ మొదటి పెద్ద దాడిని ప్రారంభించారు. వారు గుటుకు మరియు ధనుంధర్ యొక్క అవుట్పోస్టులు మరియు సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుని గణనీయమైన అంతరాయం కలిగించారు. ఈ సాహసోపేతమైన కదలికలను చూసిన ప్రజలు అభిమన్యు దళాలకు ఆహారం, ఆశ్రయం మరియు నిఘాను అందిస్తూ తిరుగుబాటుకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ప్రత్యక్ష పోరాటం వినాశకరమైనదని అభిమన్యుకు తెలుసు.
బదులుగా గుటుకు పాలనను జరుపుకునే గొప్ప ఉత్సవంలో రాజభవనంలోకి చొరబడటానికి అతను ఒక ప్రణాళికను రూపొందించాడు. ప్రదర్శకులు మరియు సేవకులుగా మారువేషంలో అభిమన్యు మరియు అతని సన్నిహిత యోధులు రాజభవనంలోకి ప్రవేశించారు. ఆలయ తాళం ఉంచబడిన రాజగదులకు చేరుకుని గుటుకు మరియు ధనుంధర్ను నిర్మూలించడం వారి లక్ష్యం. ప్రణాళిక అమలులోకి వచ్చింది. పండుగ పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అభిమన్యు మరియు అతని మనుషులు దాడి చేశారు. తిరుగుబాటుదారులు కాపలాదారులను దాటుకుని పోరాడడంతో రాజభవనం గందరగోళంలో మునిగిపోయింది. భీకర యుద్ధంలో అభిమన్యు గుటుకును ఎదుర్కొన్నాడు. సంవత్సరాల శిక్షణ మరియు అతని నీతిమంతుడైన కోపం అతన్ని బలీయమైన ప్రత్యర్థిగా చేసింది. క్రూరమైన ద్వంద్వ పోరాటం తర్వాత అభిమన్యు గుటుకును ఓడించి అతని నిరంకుశ పాలనను ముగించాడు. గుటుకు పతనాన్ని చూసిన ధనుంధర్ బంగారు త్రిశూలంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అభిమన్యు ఆలయ ప్రవేశద్వారం వద్ద అతన్ని మూలకు పెట్టాడు. ఘోరమైన పోరాటం జరిగింది. ధనుంధర్ తన చాకచక్యం ఉన్నప్పటికీ అభిమన్యు బలం మరియు నైపుణ్యంతో సరితూగలేకపోయాడు. తుది నిర్ణయాత్మక దెబ్బతో అభిమన్యు బంగారు త్రిశూలాన్ని తిరిగి పొందాడు మరియు ధనుంధర్ యొక్క భయానక పాలనను ముగించాడు. గుటుకు మరియు ధనుంధర్ ఓటమితో రాజ్యం వేడుకల్లో మునిగిపోయింది. చివరకు అణచివేత నుండి విముక్తి పొందిన ప్రజలు అభిమన్యుని తమ రక్షకుడిగా కీర్తించారు. అతను రహస్య ఆలయ తలుపు తెరిచాడు మరియు సంవత్సరాలలో మొదటిసారిగా దైవిక జ్యోతి తిరిగి వెలిగింది. పవిత్ర జలం మరోసారి ప్రవహించింది. ఇది రాజ్యం యొక్క శ్రేయస్సు పునరుద్ధరణకు ప్రతీక. అన్నపూర్ణ మహల్ పునరుద్ధరణ. కొత్త మహారాజుగా అభిమన్యు యొక్క మొదటి చర్య అన్నపూర్ణ మహల్ను పునర్నిర్మించడం. అతను తన తండ్రి కరుణ మరియు దాతృత్వ వారసత్వాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశాడు. రాజ్యం యొక్క భూములు ప్రజలకు పునరుద్ధరించబడ్డాయి మరియు కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు ఆహార కొరత గతానికి సంబంధించినవిగా ఉండేలా చూస్తున్నాయి. సమాజం, దయ మరియు పరస్పర మద్దతుపై దృష్టి సారించి ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం యొక్క స్ఫూర్తి పునరుద్ధరించబడింది. శాంతి మరియు శ్రేయస్సు యొక్క కొత్త యుగం. మహారాజా అభిమన్యు పాలనలో ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం వృద్ధి చెందింది. గంగాధర స్వామి బంగారు త్రిశూలం ఆశ మరియు దైవిక రక్షణకు చిహ్నంగా మారింది. రాజ్యంలోని ఒక గొప్ప కుటుంబం నుండి అభిమన్యుని వివాహం చేసుకున్న అతని భార్య అతని పక్కన నిలబడి వారి రాజ్యాన్ని పునర్నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి అతను చేసిన ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. మహారాజా కలష్ మరియు అతని కుమారుడు అభిమన్యు కథ ఒక పురాణగాథగా మారింది. భవిష్యత్ తరాలకు న్యాయం, కరుణ మరియు ధైర్యం యొక్క విలువలను నిలబెట్టడానికి ప్రేరణనిచ్చింది. ఇప్పుడు శ్రేయస్సు మరియు సామరస్యం యొక్క దీపమైన ఓపెన్ ఆర్మ్స్ రాజ్యం ధర్మం యొక్క శాశ్వత శక్తికి మరియు దాని ప్రజల అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. అందువలన వారసత్వం కొనసాగింది. అభిమన్యు వారసులు తమ పూర్వీకుల జ్యోతిని ముందుకు తీసుకెళ్లి బంగారు త్రిశూలం యొక్క కాంతి మరియు అది సూచించే విలువలు ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నారు.